ఇక గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి కొంతకాలం క్రితం రాజీనామా చేశాడు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినా గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం దక్కకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నాడు. తనకు ఇష్టం లేని స్థానం నుంచి పార్టీ అధిష్టానం పోటీ చేయించడాన్ని జీర్ణించుకోలేకపోయాడట. సిట్టింగ్ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తే తప్పకుండా గెలిచేవాడినని తన వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. పరాజయం తర్వాత వైసీపీ పార్టీకి రామ్ చెప్పారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్త ఖరారు అయింది. ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. కిలారి వెంకట రోషయ్య పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రోద్బలంతో ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఉమ్మారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీలో ప్రారంభమైంది. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఉమ్మారెడ్డి టీడీపీలో ప్రధాన నేతగా చలామణి అయ్యారు. ఇక కిలారి రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో ప్రారంభమైంది. ప్రజారాజ్యం అభ్యర్థిగా తెనాలి నుంచి శాసనసభకు పోటీ చేసి పరాజయం పొందారు. 2014లో మామ అల్లులు ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో చేరారు. కాపు నాయకుడు సీనియర్ నేతగా వైసీపీలో ఉమ్మారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా కీలక పదవులు కూడా కట్టబెట్టారు. 2019లో అనేక ట్విస్టుల తర్వాత పొన్నూరు శాసనసభ అభ్యర్థిగా వైసీపీ కిలారికి బీఫామ్ ఇచ్చింది. పోలింగ్కు 20 రోజుల ముందు సీట్ డిక్లేర్ చేయడంతో వైసీపీ వర్గాల సహకారం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో గెలుపు కష్టమే అని భావించారు. ఓవైపు టీడీపీ అభ్యర్థిగా ఓటమి ఎరుగని నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర వరుసగా 5 సార్లు పొన్నూరు నియోజకవర్గం నుండి గెలిచిన వ్యక్తి. అయితే కిలారి చరిత్ర సృష్టించారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్పై సంచలన విజయం సాధించారు. పొన్నూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. కాపులలో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేశాడు కిలారి వెంకట రోషయ్య. దీంతో జనసేన నాయకులతో టచ్లో ఉంటున్నారని, సొంత పార్టీ నాయకుల్ని పక్కన పెట్టి జనసేన వారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని వైసీపీ నాయకులే ఆయనపై ఆరోపణలు చేశారు. రెండు 2024 ఎన్నికల కోసం కిలారి చాలా గ్రామాలలో క్యాడర్ను సిద్ధం చేసుకోవడంతో పాటు జనసేన కొంత మేరకు టీడీపీ ఓటర్కు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కిలారి వద్దకు ఏ పార్టీకి చెందిన నేతలొచ్చినా పని చేయించేవారు. ఇక వైసీపీ ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా పొన్నూరు సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమేనని, మరో స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. కానీ కిలారి మొదట్లో ఒప్పుకోలేదు. పార్టీ ససేమిరా అంది. అంబటి మురళీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించింది. తాను పొన్నూరు నియోజకవర్గంలో గెలిచేందుకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుంటే అంబటి రాంబాబు తన సోదరుడైన మురళీకృష్ణకు టికెట్ ఇచ్చేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద తనపై లేనిపోని చాడీలు చెప్పి సీటు దక్కకుండా చేశారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంట కిలారి. వైసీపీ అధిష్టానం కిలారిని గుంటూరు అభ్యర్థిగా ప్రకటించింది. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేశాడు. సమీప టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమి చవిచూశాడు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసేందుకు కుట్రలు చేశాడని భావించిన కిలారి వైసీపీలో ఉన్న మరో నేత లేళ్ల అప్పిరెడ్డితో విభేదాలు పొడచూపాయి. తన మామ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను మండలి ప్రతిపక్ష నేతగా తొలగించారు. ఆ పదవిని సెటిల్మెంట్స్ అనుభవమే కానీ రాజకీయ అనుభవం లేని లేళ్ల అప్పిరెడ్డికి ఇవ్వడంతో పార్టీలో మనుగడ ఉండదని భావించారంట. పార్టీలో కొనసాగితే రాజకీయ సమాధి అని పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తన ఫాలోవర్స్ పార్టీ కార్యక్రమాలతో సమావేశాలు కూడా నిర్వహించాడు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాడు కిలారి వియ్యంకుడు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కిలారిని పార్టీలో తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారని టాక్. అయితే కిలారి 2 నెలల క్రితమే జనసేనలో జాయిన్ కావాల్సి ఉంది, కానీ చాలా డిలే అయ్యింది. ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు కిలారి. సేనాని ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 26న జనసేన పార్టీ కండువ కప్పుకోనున్నారు కిలారి వెంకట రోషయ్య. కిలారి రాకతో గుంటూరు జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని జనసేన శ్రేణులంటున్నాయి.